హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఒక 2 డేస్ అయితే వాళ్ళకి హాలిడేస్ అనమాట. మండే నుంచి సెమిస్టర్ 2 ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి. ప్రిపరేషన్ కోసం హాలిడే ఇచ్చారు. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ టిఫిన్ చేయాలి గదా! నిన్న నైటు జొన్నలు నానబెట్టేసి జొన్నలు, బియ్యం కలిపి నానబెట్టి ఈరోజైతే మిక్సీ పట్టాను. మార్నింగ్ మిక్సీ పట్టి వాళ్ళకైతే దోసలు వేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సైడ్‌కి చట్నీ ఉండాలి కదా! నేనెప్పుడైనా సరే దోసల్లోకి ఈ రాడిషు, టమాటో ఇవే యూజ్ చేస్తాననమాట. పల్లి చట్నీ అయితే చేయడం చాలా తక్కువ. టమాటా, మెంతికూర పచ్చడి చేస్తున్నాను. దోసలోకి తినొచ్చు. మళ్ళా మధ్యాహ్నం అన్నంలోకి గూడా తినొచ్చు కదా! అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాననమాట. మా సారేమో నిన్న నైట్ ఫిష్ తీసుకొచ్చిండు. 7:30కి తీసుకొస్తే ఆలోపే నేను చపాతీస్ చేశాను. అందుకని ఫిష్ అయితే వండలేదు. పిల్లల కోసమయితే ఫ్రై చేద్దాము. వాళ్ళకి తినిపియడం నేర్పిద్దాం అని చెప్పి మా సారైతే ఒక 1 కేజీ వరకు ఫిష్‌నయితే తీసుకొచ్చిండు. దాన్ని ఫ్రై చేయమనయితే చెప్పిండు. మా పిల్లలకైతే ఈరోజు తినిపిస్తాను. వాళ్ళు తింటారో లేదో మరి. మా ఇంట్లో ఫిష్ వండడం అయితే చాలా తక్కువ. ఎప్పుడో ఒక్కసారనమాట. అయితే ఒకసారి అప్పుడు ఫిష్‌కి ఫ్రై చేసి పెడితే ముళ్ళు ముళ్ళు అని చెప్పేసి తినట్లేదు అప్పటినుంచి తను. ఇంకా నేను మొత్తమే తినను. మా సారేమో ఎప్పుడో ఒక్కసారి తింటారు. అది కూడా కొంచెం ఫ్రై చేస్తే ఒక 2 ముక్కలు అలా తింటారు. అందుకే మేము అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటాం గానీ ఫిష్, మటన్ మా ఇంట్లో అసలు నేను వండనే వండను. ఈరోజైతే వండమని చెప్తే మా సార్ తీసుకొచ్చారు. నేను వండుతాను. ఎట్లా వండుతానో గూడా చూడుర్రి మీరు. ఇక మరి నిన్నటి వీడియోలో చెప్పినా కదా! మటన్ వాడేసినా అని జెప్పేసి మా అమ్మ గొట్టిందని. ఇంకా 2 సార్లు గూడా గొట్టిందనమాట. ఆ 2 సార్ల తర్వాత మా అమ్మ నన్నెప్పుడూ గొట్టలేదు. నేనెప్పుడూ తీట పనులు చేయలేదు. మరి సెకండ్ సారి మా అమ్మ ఏ కారణం వల్ల నన్ను గొట్టిందో గూడా జెప్తాను. మేము పనులైతే పంచుకునేది గదా! నేను, అక్క, అమ్మ. అమ్మకేంటి అంటే మేమే వంతులు పెట్టేవాళ్ళం. అమ్మనేమో పొద్దున లేసి బయట ఆకిలి ఊకి, సాంపి జల్లి వంట జేసేదనమాట. ఇగ మా గీతకేం జేయాలి, ఆమె 10థ్ క్లాస్ అని జెప్పినా గదా! ఆమె ఏం జేస్తది, పొద్దున గిన్నెలు తోముతది, తర్వాతొచ్చేసి ఇల్లూకుతది, ఇల్లూకిన తర్వాత అలుకుతది బయట. నేనేమో ముగ్గేయాలె, పక్కలు తీయాలె, పాలు తెచ్చి చాయ్ పెట్టి, చాయ్ బాసన్లన్నీ తోమాలనమాట. చాయ్ బాసన్లు తోమాలి అంటే మేమందరం చాయ్ తాగుతాం గదా! ఆ గ్లాసులన్నీ ఒక దగ్గరనే పెడతాము. అది తీసుకొని నేను బయట తోముతాననమాట. ఆ తోమేటప్పుడే ఏంటి అంటే, ఆ గిన్నెలు తోమిన తర్వాత ఇంక నేను స్కూలుకి రెడీ అయ్యి, స్నానం జేసి, జుట్టేసుకొని స్కూలుకి పోతాననమాట. అయితే నేనేమనుకుంటా అంటే, ఎంత తొందరగా ఆ చాయ్ గిన్నెలు తోమేస్తే, తొందరగా స్కూలుకి పోవచ్చని జెప్పేసి, మా ఇంట్లో ఎవరైనా చాయ్ తాగడం లేట్ అయితే గిన్నెలు ఆగిపోతాయని జెప్పేసి, మా అమ్మ తాగకపోయినా, మా నాన్న తాగకపోయినా, అయినా గూడా మేము 7 గంటల వరకే తాగేసేది. ఒకవేళ ఆ తర్వాత గూడా తాగకపోతే, చాయ్ తాగినవా, వెయిట్ జేసినా అని జెప్పేసి, నేనే వెయిట్ జేసి మా వాళ్ళందరికీ పోసేదాన్ని. అంత హడావిడి జేసేదాన్ని. చాయ్ గిన్నెలు తోమడానికి. చాయ్ గిన్నెలు, తర్వాత అమ్మ కూరొండుతారు గదా! ఆ కూర ఊడ్చిన గిన్నె, తర్వాత మేమేంటి అంటే అన్నము పొయ్యి మీద ఉండేది. అది ఎసరు పెట్టిన అన్నం ఉంటది కదా! ఫస్టు నీళ్ళు బాగా మసలబెట్టి, ఎసరు పెట్టిన తర్వాత పైనుంచి బియ్యమేస్తాము. అయితే అట్లా ఎయడానికి అమ్మ ఏం జేసేదంటే, బియ్యం అనేది ఒక కుండీలో కడిగేదనమాట. గంజిపై పని ఉండేది. కొంచెం హైట్‌గానే బాగా రౌండ్‌గా, బరువుగా ఉండేదనమాట. దాంట్లో ఒక కిలో బియ్యం అయితే కడిగేదనమాట. అప్పుడు ఇలా ఎప్పటిదప్పుడు చిన్న చిన్న గిన్నెలలో వండుకునే వాళ్ళు కాదే కాదు. ఒక సేరు గిన్నె ఉంటది గదా! దాంట్లో వండేవారు గదా! మా అమ్మ గూడా పొద్దున ఆ గిన్నెలో వండేది. అయితే ఆ గిన్నెలో వండిన తర్వాత దాని చుట్టూ బూడిద రుద్దుతాం గదా! నేను చాయ్ గిన్నెలు తోమేటప్పుడు అన్నం గిన్నె, ఆ కూర గిన్నె, ఈ చాయ్ గిన్నెలయితే తోమేస్తాను. ఆ తర్వాత గంజొంపిన ఆ కుండి గూడా తోమేస్తాననమాట. అన్నం గిన్నె తోముతా అంటే అన్నం గిన్నె ఊడ్చకపోయేది. దాని చుట్టూ ఉన్న బూడిది మాత్రమే తోమి, ఇట్లా అన్నంలోకి నీళ్ళు పోకుండా కడిగేసేదనమాట. అలాగే ఒకరోజు నేనైతే అన్ని గిన్నెలయితే తోమడానికి జాగట్లో ఏసిన. వేసిన తర్వాత బియ్యం కడిగిన కుండీలోనే మా అమ్మ గంజొంపుతదనమాట. గంజొంపడము అంటే ఒక బానే ఒక లీటర్, 2 లీటర్ల వరకు గంజెళ్తదనమాట చేరు బియ్యానికి. అంత ఎసరు పెట్టేదమ్మ. అయితే ఆ గంజిని నేను కుర్దిలో పోసి వచ్చి పేర్పునయితే తోమాలనమాట. గంజి పేరుపు అనంగానే మళ్ళా వేరేదనుకోకండి. మేము గంజి ఒంపేది కొంచెం మందంగా చూడడానికి పేర్పులాగా ఉండేది. అయితే మేమైతే గంజి పేరుపు అనేదనమాట. అమ్మ అన్నం వండినప్పుడు పొయ్యి మీద అన్నం వండిన తర్వాత, గంజి ఒంపిన తర్వాత అన్నం గిన్నె పొయ్యి మీదనే పెట్టి కట్టెలన్నీ తీసి సైడ్‌కి పెట్టేది. అవి నిప్పుల మీదనే అన్నం కొంచెం దమ్‌కయ్యేదనమాట. అయితే ఆ రోజు గూడా అట్లనే ఉందనమాట. కాకపోతే పైనుంచి ఎసరు కాగినట్టు పొగలు అలాంటివి ఏం రావట్లేదు. పైనుంచి మూత గూడా నార్మల్‌గానే ఉంది. ఇంకా నాకు స్కూల్ టైమ్ అయితుంది గదా! నేనేం జేసినా ఈ గంజి పేరుపు తీసుకపోయి దాంట్లో గంజి ఉంటది గదా! తీసుకపోయి కుడ్డీలో పోషినా. కానీ కుడ్డీలో పోసేటప్పుడు
ఏమైందంటే మనకుండే ఆత్రం అంతా ఇంత కాదనమాట. ఒకటేసారి పనయిపోవాలి. ఇంకా ఎట్లుంటది మన ఏజ్‌లో అన్నీ ఫాస్ట్‌గా చేసేస్తాం కదా! అయితే అమ్మ గంజి ఒంపిందనుకోని నేను ఆ పేర్పు తీసుకొనైతే కుర్దిలోకెళ్ళి టక్కున ఒకేసారి పోసేసాననమాట. పోసిన తర్వాత దాంట్లో బియ్యపు గింజలయితే కనిపిస్తున్నాయనమాట. కొంచెం ఎక్కువ మొత్తంలోనే కనిపిస్తున్నాయి. అయితే నేనప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, మా అమ్మ గంజొంపేటప్పుడు పడితే అన్నం మెతుకులు పడతాయి. కానీ బియ్యం ఎందుకుంటాయి? ఎసట్లో బియ్యం ఏసేటప్పుడు అమ్మ అన్నీ చూసుకొనేస్తది ఇన్ని మిగిలవే అని జెప్పేసి నేననుకున్నా. అవి గంజి చూడడానికి గూడా కొంచెం బియ్యం కడిగిన నీళ్ళ లెక్క పల్చగా ఉందనమాట. ఏంటా అని ఫాస్ట్‌గా పొయ్యి కాడికి పోయి చూస్తే అల్ల ఏసారు అనేది అప్పుడే పెట్టింది. అమ్మ అయితే అన్నం వండలేదు. నేనేం చేసినా, అమ్మ కడిగిన ఆ సేరు బియ్యం ఉంటది గదా! అదే గంజి అనుకోని పోయి లోపల పోసొచ్చినా. అయితే బియ్యంని కుర్దిలో పోసిన తర్వాత నాకేం జేయాలో అర్థం గాలేదు. అయితే అప్పుడేమనుకున్నానంటే, ఆ గంజి ఉంటది గదా! బియ్యం అయితే వడబోసినా గదా! కుర్దిలా కొంచెం పల్చగా ఉంటే, బియ్యం అన్నీ ఎత్తొచ్చులే అని జెప్పేసి కొంచెం వంగి జూస్తేనేమో అది మొత్తం చిక్కగా ఉందనమాట. అప్పుడేంటి అంటే ఎట్లైనా తప్పించుకోవాలన్నట్టుగా అట్లా ఆలోచన జేసినా. తీద్దామంటేనేమో ఆ సేరు బియ్యం అల్లకించి తీయరాదు. దాంట్లో అన్నం అవన్నీ ఉంటాయి గదా! కుర్దే అంటే ఎట్లుంటది. ఇంకేమనుకున్నా ఫస్టు అక్కడి నుంచయితే వచ్చేసినా. వచ్చిన తర్వాత ఆడ పొయ్యి కాడ ఆ గంజి పేరుపు అట్లనే పెట్టినా. పెట్టిన తర్వాత మా అమ్మ ఏడుందా అని జూస్తే, మా అమ్మ ఇంట్లో లేదనమాట. ఇంకా నేననుకున్నాను ఏసరు పెట్టి కూరగాయలు చేస్తానికి పోయిందేమో. ఇంకా మా అమ్మ వచ్చే వరకు నేను పడవోసిన సేరు బియ్యం ఉంటాయి గదా! ధనాధన్ సేరు బియ్యం కడిగి ఆడ పెట్టాలని జెప్పేసి నేననుకోని ఆ గంజి పేరుపు తీసుకొని ఇంట్లోకి పోయినా. ఇంట్లోకి పోయి బస్తా ఎట్లుంటది అమ్మ వాళ్ళు బియ్యం పోసుకున్నాంక దాన్ని క్లోజ్ చేస్తారు గదా! నేను ఇలా ఓపెన్ చేస్తూ ఉంటేనే మా అమ్మ కూరగాయలు తీసుకొని వచ్చిందనమాట. అరలకు పోయినా నేను. అరలున్నా అయితే బస్తా తీస్తుంటే సప్పుడొస్తది కదా! ఏంది బస్సు సప్పుడయితుందని మా అమ్మ ఇట్లా చూసింది. చూసినాక ఏం చేస్తున్నావంటే, ఏం లేదమ్మా వస్తున్నా అని చెప్పేసిన. ఎందుకంటే మళ్ళీ ఫస్టే మనం చెప్పలేం గదా! ఇగ సరే అని మా అమ్మ పోయింది. పోయినంక పొయ్యి కాడికి పోయి ఎసరు వచ్చిందా రాలేదా అని చూద్దాను అని పైనుంచి మూత తీసింది. మూత తీయంగానే ఎసరొచ్చింది గదా! బియ్యం ఎయ్యాలి గదా! అటు ఇటు చూస్తుంది. కానీ గంజి పేరుపయితే ఏడ లేదనమాట. పిలిచింది సరదాగా గంజి పేరుపు ఏదిరా అంటే, ఇంట్లో కూడా కొంటపోయినావా అన్నం వండలే గదా! నేను బియ్యం ఎయలేదా అని అమ్మ అనేసరికి నేను ఆలోచిస్తూ ఉన్నా. ఏం జెప్పాలంటే, "అమ్మ నువ్వింకా అన్నం వండలే గదనే, నేనేమో స్కూల్‌కి టైం అయితుందని జెప్పేసి ఫాస్ట్‌గా గిన్నెలు తోమాలని అది గంజి అనుకోని తీసుకపోయి కుర్దిలో పోసిన అమ్మ" అని జెప్పి అనగానే మా అమ్మకెంత కోపమొచ్చిందంటే, ఆడనే మళ్ళా మా పొరకలన్నీ ఇంటెనక ఉండేవన్నమాట. ఇంటెనకంటే ఇంటెనక డోర్ పక్కనే. మా అమ్మ వండేది, అన్నం వండేది పొయ్యి అంతా ఇంటెనకననమాట. మళ్ళా అదే పుల్లల పొరక తీసుకొచ్చింది. మా అమ్మకేందంటే నన్ను కొడతందుకు కట్టెలు అవసరమే ఉండదు. పుల్లల పొరక ఉంటది గదా! పెద్దది. అది తీసుకొని ఖచ్చితంగా ఆ పిక్కల మీద కొడతదనమాట. అటు ఇటు కొడతది. ఇంక అట్లనే అనమాట. మళ్ళా పొరక తీసుకొని కొట్టింది. "ఏమనుకుంటున్నావు రూపాయికొస్తుందా? రూ. 2 ఏందసలు షేర్ బియ్యం పడబోసినావంటే నీకు కళ్ళు కనపడలేదా? గంజి జూస్తన్నా అర్థం కావట్లేదా? బియ్యం కడిగిన నీళ్ళ లెక్క పల్చగుందని" జెప్పేసి నేనేం జెయ్యను. ఇట్లా ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఆ కొట్టడంతోని ఇంకా అప్పుడేందంటే నేను యూనిఫార్మ్‌ది స్కర్ట్ ఏసుకున్నాననమాట. బ్లూ కలర్ స్కర్ట్. అయితే అది ఎట్లుంటది మనకు మోకాళ్ళకి వరకే ఉంటదనమాట. మరీ కిందకి ఉండదు గదా! స్కూల్ యూనిఫార్మ్. ఆ స్కర్ట్‌తోని అట్లా స్కర్ట్ మించెల్లి కొడితే ఆ మోకాళ్ళకి ఇట్లా ఉంటాయి గదా! ఆ పిక్కల దగ్గర ఎర్రటి అచ్చులు పడ్డాయనమాట. అంత గానం కొట్టింది. ఇష్టమొచ్చినట్టు కొట్టిన తర్వాత ఇగ కొట్టినంక మళ్ళా పోయి బియ్యం కడుక్కొనొచ్చేసి ఎసట్లో పోసి అయితే అన్నం అయితే వండింది. గిట్లా సెకండ్ టైమ్ అయితే మా అమ్మ నన్ను మస్తు కొట్టిందనమాట. ఫస్ట్ టైమ్ మటన్ పడేసినందుకు బిర్యానీ పడ్డాయి. సెకండ్ టైమ్ గూడా అంతే. థర్డ్ టైమ్ గూడా అంతే అనమాట. పొరకలు ఇరుగుతూనే ఉంటాయనమాట. ఆ పొరక ఎట్లా అంటే ఊకే దగ్గర నుంచి కొట్టదు. ఊకే దగ్గర నుంచేమో పట్టుకొని ఇట్లా మన పుల్లల పొరకైతే ఇక్కడ పైన ముడేస్తాం గదా! మనం దారం కట్టి అక్కడి నుంచి కొడతదనమాట ఇగ. అట్లా నేనే మస్తు దెబ్బలు తిన్నా గానీ మా గీతకు ఒక్క దెబ్బ కూడా తినలే మా అమ్మతోని. మూడోసారి ఎప్పుడు దెబ్బలు తిన్నా అంటే మేము ఈ 5థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైమ్ సినిమాకి పోయినామనమాట. ఆ స్టోరీ మొత్తం నేను తర్వాత చెప్తాను. అయితే మేము 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఇంకా మా 10థ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. అయిపోయిన లాస్ట్ రోజు అందరం కలిసి సినిమా కన్నా, టెంపుల్ కన్నా వెళ్దాం అని చెప్పేసి మేమంతే అందరము ముందే ప్లాన్ చేసుకున్నామనమాట. క్లాస్‌లో ఉంటారు కదా! 46 మెంబర్స్ ఉండే. అందరం ప్లాన్ చేసుకున్నాము. సోషల్ ఎగ్జామ్స్ అయిపోయినంక ఆ రోజు ఆఫ్టర్‌నూన్ అయితే సినిమాకెళ్దాము.
లేదు అంటే నెక్స్ట్ రోజు టెంపుల్‌కెళ్దాం అని జెప్పేసి అలా డిసైడ్ జేసుకుంటే చాలామంది ఎక్కువ ఓట్లనేవి సినిమాకి పోదాం అని జెప్పేసి అవే చెప్పారనమాట. ఇంకా అందరూ కలిసి డిసైడ్ చేసుకున్నాము. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సోషల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సినిమాకెళ్ళాలని చెప్పేసి. ఇంకా ఇంట్లో కూడా ఏం చెప్పామంటే ఎగ్జామ్స్ నడుస్తూనే ఉంటాయిగా అప్పుడైతే 2 పేపర్స్ ఉండేది గదా! రేపు ఎగ్జామ్ అనంగా ఈరోజు చెప్తాం గదా! అమ్మ ఈరోజు మా క్లాసోళ్ళందరూ కలిసి సినిమాకి పోతా అంటుర్రు అని జెప్పేసి అంటారు గదా! అట్లనే నేను గూడా చెప్పిన గానీ మా అమ్మకి జెప్పలే. మా నాన్నకి జెప్పిన. నాన్న రేపు మా స్కూల్ వాళ్ళందరూ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సినిమాకి పోతా అన్నారు. నేను గూడా పోతా అంటే ఫస్ట్ నాన్న అన్నారుగా ఎందుకమ్మా ఏమొద్దులే అని జెప్పేసి నాన్న అన్నారు. లేదు నాన్న 10థ్ అయిపోతుంది గదా! మళ్ళెప్పుడు కలవరు గదా! ఇగ లాస్ట్‌కి ఒకసారి పోదాం అన్నట్టుగా వాళ్ళన్నారు. వాళ్ళు చాలామంది వస్తున్నారు నాన్న అని జెప్పేసి అంటే క్లాస్ మొత్తం అనంగానే ఇంకేం జెప్తాం. ఇప్పుడు ఒక్కరో ఇద్దరో అంటే ఖచ్చితంగా వద్దు అంటారు. క్లాస్ మొత్తం అనంగానే ఖచ్చితంగా పో అంటారు గదా! మా నాన్న గూడా పొమ్మని జెప్పారు. అయితే నేను అదే ముచ్చట నేను మా అమ్మకి చెప్పడం మర్చిపోయినా. ఆ రోజు నైటు ఆమె లేదనమాట. మహిళా సంఘం కాడికి పోయింది. మహిళా సంఘం కాడికి పోతే నైటు చిట్టీలు చేస్తారు గదా! 9, 9:30, 10 గంటలకొచ్చేదనమాట. నైటు అన్నం తిన్నాంక పోయేది. మా పక్కన అమ్మ, ఇంకా మా వదినలు వాళ్ళుండే అనమాట. వీళ్ళందరూ ఒకటే గ్రూప్ అయితే తిన్న తర్వాత పోయేదనమాట. పొద్దుందాక పని చేసుకుంటారు గదా! తిన్నాంక పోయేది. అయితే మా అమ్మ వచ్చేసరికి నేనైతే పడుకున్నాను. నెక్స్ట్ రోజు సోషల్ ఎగ్జాము. మార్నింగే పోవాలి కదా! ఎగ్జామ్ అన్నప్పుడు. అయితే మా నాన్నకి చెప్పాను కదా! నిన్న ఆల్రెడీ నాన్న మరి సినిమాకి పోలే డబ్బులియ్యి అంటే, మా నాన్న ఒక రూ. 50 ఏమో ఇచ్చారు. అది తీసుకొని ఇంకా మా అమ్మ వాళ్ళేంటంటే పొద్దున్న 8 గంటలకే పనికెళ్తారనమాట. అప్పటి వరకే నేను హడావిడిగా రెడీ అయిపోయి ఇంకా నాన్న ఇచ్చిన పైసలు తీసుకొని పోయిననమాట. పోయిన తర్వాత ఇంక ఎగ్జామ్ రాసిన తర్వాత ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర మీట్ అవ్వాలని చెప్పేసి ముందే ప్లానింగ్ అనమాట. ఇప్పుడు స్కూల్‌లో ఫేర్‌వెల్ పార్టీ ఉంటది గదా! ఆ రోజు ప్లానింగ్ అనమాట. అప్పుడు ఫోన్‌లు ఇవన్నీ ఏం లేవు. ఒక్క మాట అనుకుంటే వచ్చేటోళ్ళొస్తారు, రానోళ్ళు రారు అనమాట. ఇంకా రోజు ఎగ్జామ్స్ అయిపోగానే అందరం ఆటోస్ దగ్గర కలుసుకుంటాం గదా! మనం సోషల్ ఎగ్జామ్ రోజు సినిమాకి పోతున్నాం గదా! అని చెప్పేసి ఇట్లా అనుకోవడం వల్ల అందరికీ గుర్తుంటది. సో, ఏంటి అంటే ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరం మా ఊరి ఆటోల దగ్గరైతే కలుసుకున్నాం అనమాట. అందరం మీట్ అయినా ఒక 20 మెంబర్స్ దాకా వచ్చారనమాట. 40 మెంబర్స్ అయితే. దాంట్లో ఇంకా రాని వాళ్ళకు కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి గదా! ఒకవేళ నన్ను గూడా మా నాన్న వద్దనుంటే నేను గూడా వెళ్ళకపోయేదాన్ని. మేము మా 10థ్ క్లాస్‌లో నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సింధు, సుగుణ, నేను. మా స్టోరీ గూడా నేను తర్వాత చెప్తాను. అయితే ఆ రోజు ఆఫ్టర్‌నూన్ భోజనం గదా! ఆఫ్టర్‌నూన్ అంటే 2 గంటలకేమో షో స్టార్ట్ అవుతే ఈవినింగ్ అయిపోతది గదా! అప్పుడు మనకు తెలవదనమాట. మనకు పర్టిక్యులర్‌గా 3 గంటల సినిమా ఉంటదని జెప్పేసి. 10థ్ క్లాస్ అయినా గూడా తెలవదు. ఇంకేమనుకున్నానంటే ఒక మూడో ఏమో అయితది ఇంటికి పోయేసరికి గంతే గదా! అని జెప్పేసి అట్లా ఎలాంటి టెన్షన్ లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ నాన్న దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నా గదా! అయితే పోక పోక ఆ రోజు మా అమ్మ పనికి పోలేదంట. ఆ రోజు ఏదో 5 తారీఖో ఏమో వచ్చిందంట. 5 తారీఖయితే మేస్త్రి వాళ్ళకి పని బంద్ ఉంటది. మరి అప్పుడు పొద్దున్నే ఎటు పోయిందో ఏమో నాకేం గుర్తులేదు గానీ, ఆ రోజు మా అమ్మ 5 తారీఖు పనికి పోలేదని మాత్రమే గుర్తుంది. ఇక మేమేం చేసినాం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసయితే సినిమా చూసొచ్చినాం. ఏం సినిమా అంటే 'రేసుగుర్రం' సినిమా అనమాట. అటు ఇటు సినిమా చూసేవరకే ఈవినింగ్ 5 అయిపోయింది. 5కి ఇట్లా సినిమా అయిపోయిన తర్వాత బయటికొచ్చే వరకు 5:30 ఇక ఆటో వచ్చే వరకు అది ఇట్లా ఇంటికి పోయేసరికైతే బానే దగ్గర దగ్గర 6 అయితుందనమాట. మా అమ్మ అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉందనమాట. మా ఇంటి పక్కనే ఇద్దరు ఫ్రెండ్స్ రాలేదు వాళ్ళు. అయితే ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఎగ్జామ్ అయిపోయినంక ఇంటికొస్తాం గదా! మా అమ్మ అడిగింది వాళ్ళని, "మా బుజ్జి ఎందుకు రాలేదంటే క్లాసోళ్ళందరూ సినిమాకి పోతుంటే ఆళ్ళెమ్మట పోయిందని" జెప్పేసి వాళ్ళు జెప్పిర్రు. ఇగ మా అమ్మ ఏం పోల్చుకుంది పక్కనోళ్ళేమో సినిమాకి పోలే. నువ్వేమో పోయినావు అని జెప్పేసి మా అమ్మకు బాగా కోపం పెరిగిందనమాట. నాకేమో సింధు, సుగుణ, భవాని వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. చాలా బెస్ట్ ఫ్రెండ్స్. సో, వాళ్ళు బోతే నేను బోతా. వాళ్ళు పోకపోతే నేను పోను గదా! మా ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళు కొంచెం అంత క్లోజ్ ఏం గాదు. ఇప్పుడు ఎట్లుంటది ఒక గ్రూప్‌ల క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏడికన్నా పోతే అందరూ ఎగేసుకొని పోతారు. ఒక్కరు పోకపోతే అందరూ క్యాన్సల్ చేసుకుంటారు గదా! నేను గూడా గట్లనే అనమాట. ఇంటి పక్కన వాళ్ళని వీళ్ళని పట్టించుకోలేదు. నా ముగ్గురు ఫ్రెండ్స్ వస్తున్నారు గదా! చాలు అన్నట్టుగా నేను వాళ్ళతోనే వెళ్ళిపోయాను సినిమాకి. ఇంకా వచ్చేసరికి మా అమ్మ రెడీగుందనమాట. ఏంది రెడీగుంది సరిత అని చెప్పేసి మీరు అడగొచ్చు. పొరక పట్టుకొని రెడీగుంది కొట్టడానికి. ఇక ఇంటికి రాంగానే మళ్ళా కొట్టిందనమాట.
సేమ్ రోజు ఎట్లా కొడుతదో అట్లనే కొట్టింది. ఇంక కొట్టేటప్పుడు "ఆలు పోలేదు నువ్వెందుకు పోయినవు? నీకు ఒక్కదానికే సినిమా చూడాలనిపించిందా? ఆళ్ళందరూ మనుషులు కాదా?" అని చెప్పేసి దంచేసి పెట్టిందనమాట. నేను అప్పటికే చెప్పిననమాట కొట్టిన తర్వాత కొట్టేటప్పుడు మనకు మాటలు రావు. ఏడుపొస్తది. ఎలాంటి ఏడుపు ఎక్కిళ్ళొచ్చేంత ఏడుపొస్తది కదా! అంత ఏడ్చిన తర్వాత నేను నాన్నకి చెప్పిన కదా నేను, "మళ్ళా నువ్వెందుకు ఇంత కోపంగా కొట్టినవు నన్ను" అని చెప్పేసి నేను అంటున్నా. ఇక మా నాన్న రాంగానే నేనేదో మంచి పని చేసినట్టు, "నాన్న నువ్వు చెప్పు నాయన నేను సినిమాకి పోతాను నిన్న చెప్పినా గదా! నువ్వే గదా రూ. 50 ఇచ్చినవు. మరి నువ్వే అమ్మకెందుకు చెప్పలే? ఆమె రాంగానే అందరి ముంగల నన్ను కొట్టింది నాయన" అని చెప్పేసి మా నాన్న కంప్లెయింట్ చేస్తే, మా నాన్నుండి "అందరూ పోతున్నంటే నేనే పోమన్నా. ఎందుకు కొట్టినవు ఆ పోరుని" అని చెప్పేసి మా నాన్న అడిగిండు. మనం చేసింది మంచైనా, చెడైనా మనకొకరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఎట్లుంటది యుద్ధం చేసినట్టే ఉంటది గదా! మరి మా నాన్ననేమో నేనే పొమ్మన్నా అని చెప్పే. నేనిక మా అమ్మతోని ఏం వాదన పెట్టినా అంటే, నేను సినిమాకి పోతేనేమో నేను అది చెప్పి పోయినా గూడా నాన్నకి చెప్పినా గూడా నువ్వు నన్ను కొట్టినవు. మరి అక్క ఆ రోజు సినిమాకి పోయినప్పుడు ఎందుకు కొట్టలేదంటే, అక్క ఆ రోజు సినిమా అంటే వాళ్ళు గూడా 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు సినిమాకి పోయిర్రు. వీళ్ళందరూ ఏంటి అంటే ఎగ్జామ్స్ అయిపోయినంక మా స్కూల్ వాళ్ళందరూ సినిమాకైనా, టెంపుల్‌కన్నా పోతుండ్రనమాట. సో, నేను గూడా అట్లే పోయినా. అప్పుడు అక్క పోయినప్పుడేమో కొట్టలేదు. నేను పోతేనేమో నన్ను కొడతారు. నేనంటే ఇష్టం లేదు. నేను మీ బిడ్డని కాదని చెప్పేసి మా అమ్మతోని యుద్ధం చేసిననమాట. అంటున్నావు గదా! అది నాకిష్టం చూడు. అవి నేను చేసిన బిస్కెట్స్. అక్కకి నాకిష్టం. ఆ? అక్కకి అక్కకి నాకు నువ్వు నేను చేసిన బిస్కెట్స్ తినవు కదా! తింటా. బావుందా? ఆ, ఎంత నచ్చింది నీకు? మస్తు. 2 చాలా? ఆ, ఇక మా అమ్మనేమో నిన్ననేమో మటన్ పడేసినందుకు కొట్టిందనగా ఫస్ట్ టైము. సెకండొచ్చేసి బియ్యం పడబోసినందుకు. థర్డొచ్చేసి సినిమాకి పోయినందుకు. మళ్ళా 10థ్ క్లాస్‌లో ఇంకోసారి గూడా కొట్టిందనమాట. అది ఎందుకు కొట్టిందని రేపటి వీడియోలో అయితే చెప్తాను. ఇవాల్టి వీడియోలో ఏంటి అంటే ఫిష్ ఫ్రై చేసేసాను. తర్వాత టమాటా పచ్చడు, పిల్లలకి దోస చేసిచ్చాను. ఫ్రిడ్జ్‌లో అయితే వెజిటబుల్స్ అన్నీ నిండిపోయాయండి. ఏమేం కవర్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను చూసాననమాట. ఆ తర్వాత ఈవినింగొచ్చేసి పిల్లల కోసం సర్వపిండి చేశాను. మొన్నయితే నేను క్యాబేజీతోని చేశాను గదా! ఈరోజైతే క్యారెట్ వేసి చేశాను. రెగ్యులర్‌గా చేస్తూ ఉంటాననమాట. మొన్న చూపించిన ప్రాసెసే కాకపోతే దీంట్లో వట్టి కారమేశాను. తర్వాత క్యారెటేశాను. ఇంకా పిల్లలకైతే తినిపిస్తాననమాట. ఇదేంటి అంటే నా ఫేవరెట్ అనమాట. మా అమ్మ నాకెప్పుడు చేసి పెడుతుండేది. అలా నాకు బాగా అలవాటయిపోయిందనమాట. ఎప్పుడైనా సరే మంచిగా చాయ్ తాగాలనిపించిందనుకో, ఆ చాయ్‌లోకి ఇలా సర్పిళ్ళయితే చేసుకుంటూ ఉంటాను. మరి మా అమ్మ ఎట్లా కొట్టిందో చెప్పినా కదా! మరి మీ వాళ్ళు గూడా మిమ్మల్ని ఏ ఏ విషయాలలో కొట్టిర్రో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.